హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ కొంచెం ఫ్యామిలీ. కోర్టు సినిమా అందరూ చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా సరే చూడకపోయింటే మాత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి మీరైతే చూడొచ్చు. ఇక మనం ఈ సినిమాలో 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం ముందుగా ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే, ఎవరైనా సరే ఒక మైనర్ అమ్మాయిని ప్రేమించేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మైనర్ అమ్మాయిలకి పోక్సో చట్టం అని ఒక పెద్ద ఆయుధం ఉందన్నమాట. ఆ ఆయుధాన్ని ఉపయోగించి నీ మీద కేసు పెట్టారంటే మాత్రం ఇక ప్రేమించిన అబ్బాయి కట్టకటాల వెనక్కి పోవాల్సిందే. అది కూడా కాకుండా ఒకవేళ మైనర్ అమ్మాయి నిన్ను నిజంగా ప్రేమించినా సరే పెద్దవాళ్ళు వాళ్ళ పలుకుబడి ఉపయోగించుకొని ఇలా పోక్స్ చట్టాన్ని నీ మీద ప్రయోగించవచ్చు. అందుకని ఒక అబ్బాయి మైనర్ అమ్మాయిని ప్రేమించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ మైనర్ అమ్మాయి నీ కోసం బయటకు వచ్చి అందరి ముందు ధైర్యంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే మాత్రం నువ్వు సేఫ్ అవుతావు, లేకపోతే ఇక అంతే. ఇక తర్వాత రెండో విషయానికి వస్తే పోక్సో చట్టం. ఈ పోక్సో చట్టం కింద మైనర్ బాలికలు సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడని ఎవరి మీదైనా సరే కేసు వేసారంటే ఇంకా డైరెక్ట్గా బొక్కలోకి పోవాల్సిందే. మైనర్ బాలికల కోసం అంత పవర్ఫుల్గా అయితే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ పలుకుబడి ఉపయోగించుకొని ఈ పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సో కాబట్టి మైనర్ అమ్మాయిలను ప్రేమించే ముందు అబ్బాయిలు ఒక్కసారి మాత్రం ఆలోచించాలి. ఇక చివరగా కోర్టు సినిమాలో ఒక మంచి పాయింట్ ఏంటంటే, హీరో వెళ్ళి చదువుకోకుండా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఆ వచ్చే కొంచెం డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ నాన్న చదువుకోరా, చదువుకుంటే బాగుపడతావు అని చెప్తాడు. కానీ హీరో మాత్రం అవన్నీ పట్టించుకోకుండా దుబారాగానే తిరుగుతుంటాడు. ఆ చదువు వాల్యూ తెలిసే లోపల హీరో జీవితం అయిపోద్ది. అందుకే ఎవరైనా సరే చదువుకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. చదువు ఎప్పుడైనా ఎవరికైనా సరే సంస్కారాన్ని నేర్పిస్తుంది. ఇక ఫైనల్గా కన్క్లూజన్ పాయింట్కి వస్తే, ఎవరైనా సరే అబ్బాయిలు మైనర్ అమ్మాయిని ప్రేమించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడాలి. అలాగే మైనర్ అమ్మాయిలు పోక్సో చట్టం యూజ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీకు నిజంగా అన్యాయం జరిగితే, సెక్సువల్ హరాస్మెంట్ జరిగితే అప్పుడు వెళ్ళి కేసు పెట్టండి. తర్వాత చదువుకి మాత్రం మొదటి ప్రయారిటీ ఇచ్చి బాగా చదువుకోండి. అంతేగాని ఏదో చిన్న జాబ్స్ ఉన్నాయి, పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి అని చెప్పి వాటికి మాత్రం వెళ్ళొద్దు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.